వెల్కమ్ టు ఎల్ఎస్జే నాయక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఉన్నాము ఎంఎస్ క్రికెట్ గ్రౌండ్ సంగారెడ్డిలో. ఈరోజు మేము కౌంటీ ఆడబోతున్నాము. 2 ఓవర్లో ఎవరెంత ఎక్కువ స్కోర్ కొట్టారో మనం చూద్దాము. అయితే 3 నెంబర్స్ అయితే మనం ఉన్నాము. ఈ 3 నెంబర్స్లో ఎవరు హైయెస్ట్ స్కోర్ కొట్టారో వాళ్ళకి నేరుగా 1000 రూపీస్ బెస్ట్ ఆఫర్. బౌలర్ అయితే బాల్ వేయడానికి రెడీ ఉన్నాడు. బ్యాట్స్మెన్ అయితే ఫోన్ మాట్లాడుతుండు. అన్న తొందరగా ఫోన్ మాట్లాడాలి. బౌలర్ అయితే కసిలో ఉన్నాడు, చాలా వికెట్లు తీయనీకి. ఉపేంద్ర ఆన్ ఫైర్. अरे डॉट बॉल और एक कीपर कैच है, बैट्समैन द्वारा कीपर कैच. బౌలర్ అయితే నేరుగా 2 బాల్ డాట్ చేసిండు. ఓ 3వ బాల్ 4వ బాల్ ఇస్తుండు. ఓ షాట్. బ్యాట్స్మెన్ అయితే నేరుగా డాట్ చేసిండు బాల్. బౌలర్ అయితే 5వ బాల్ ఇస్తుండు. బ్యాట్స్మెన్ అయితే చాలా చక్కని ఈ ఓవర్లో లాస్ట్ బాల్ అన్నా. Oh, 4 runs. First over completed, 6 runs. Second over started. Sidhu on the attack. 6 balls, only 6 runs ఇస్తా. ఒక వికెట్ కూడా ఇస్తా. ఇలా 4th బాల్ పక్క వికెట్ ఇస్తా. షాట్ బ్యాక్ 4 runs. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. Oh shit. 13 నీ ఓవర్ లైన్ 18 అన్నకి అన్న అయితే 12 బాల్స్లో 18 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ బ్యాటింగ్ ఉపేంద్ర అయితే 12 బాల్లో 19 runs కొట్టాలి. చలో ఏం చేస్తాడో చూద్దాం. ఏనా ఫస్ట్ బాల్ స్టార్ట్ చేయి. ఫోర్ రన్స్. ఉపేంద్ర అయితే 19 runs కొట్టేటట్టే ఉన్నాడు. టార్గెట్ 19s కొడతాడో ఎక్కువని కొడతాడో చూద్దాం. అన్న అయితే సెకండ్ బాల్ వేయడానికి రెడీ ఉన్నాడు. ఏమవుతుందో చూద్దాం. ఉపేంద్ర చాలా చక్కని 4 కొట్టేసిండు. 4 అది. అన్న థర్డ్ బాల్ ఏం చేస్తాడో చూద్దాం. వికెట్ తీస్తాడా 4-6 ఇస్తాడా చూద్దాం. ఉపేంద్ర అయితే చాలా చక్కని 2D సింగిల్ అంట. అన్న 5th బాల్లో ఏం చేస్తాడో చూద్దాం. ఆల్రెడీ 11 runs ఇచ్చేసిండు, ఇంకా 7 runsే కొట్టాలి. ఉపేంద్ర షాట్ వికెట్కి మిస్ అయింది. డాట్ బాల్ చాలా చక్కని బౌలింగ్. ఫస్ట్ ఓవర్ ఈజ్ కంప్లీటెడ్. 2 balls అంట. ఇంకా ఫస్ట్ ఓవర్లోనే ఉపేంద్ర కొట్టేటట్టున్న స్కోర్ మొత్తం. ఓ చాలా చక్కని ఒక రన్ వచ్చేసింది ఉపేంద్రకి. ఫస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ ఏం చేస్తాడో చూద్దాం ఉపేంద్ర. అన్న అయితే ఆపేసిండు 4 పోకుండా. ఫస్ట్ ఓవర్ ఈజ్ కంప్లీటెడ్. చెప్పన్నా. 1 over 9 runs ఇచ్చాను. ఓకే నైస్. ఇప్పుడు సెకండ్ ఓవర్ స్టార్ట్ అయింది. 6 బాల్లో 8 runs కొట్టాలి. బౌలింగ్ వేస్తున్నాడు సిద్ధు. స్టార్ట్. ఉపేంద్ర నేరుగా దాన్ని 6కి పంపించాడు. ఇక టార్గెట్ ఓన్లీ నో బాలా. ఎందుకని డెడ్ బాలా? ఓకే డెడ్ బాల్ క్యాన్సిల్. మళ్ళీ రీబౌలింగ్. మరి బ్యాట్స్మెన్ చెప్పాడు. ఓకే రీబౌలింగ్. లేదు డెడ్ బాల్ అయితే. ఉపేంద్ర మళ్ళీ నేరుగా 4 కొట్టేశాడు. నువ్వే నవ్వాలి చెప్పావు కదా. 21 runs టార్గెట్. 90 runs టార్గెట్ దాటిపోయి ఉపేంద్ర చాలా
ధీటుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 19 రన్స్ స్కోర్ దాటిపోయి 21 రన్స్లో గెలిపాడు. నేరుగా 6 రన్స్. ఉపేంద్ర బ్యాటింగ్ ఎంతైనా కొంచెం బౌలర్స్ పైన దాడి చేస్తున్నట్టే ఉంది. మళ్ళీ నెక్స్ట్ బాల్, నో రన్స్. ఈ ఓవర్లో చాలా ఎక్కువ స్కోరే, భారీగా స్కోర్ వచ్చింది. కేవలం 2 బాల్సే ఉన్నాయి. ఉపేంద్ర మళ్ళీ ఈ బాల్లో కూడా నేరుగా 6గా మళ్ళించాడు. ఉపేంద్ర మొక్కలో సంతోషం మనం చూడొచ్చు, చిరునవ్వు. దాదాపుగా 5 6లు పడ్డాయి ఉపేంద్రకి. లాస్ట్ బాల్, బాబా ఈ బాల్ కూడా నేరుగా 6కి ఉపేంద్ర మళ్ళించడం జరిగింది. టోటల్ స్కోర్ మనం కనుక్కుందాం అడిగి. టోటల్ స్కోర్ ఎంత? 22 ఉన్నప్పుడు 22 ఉన్నప్పుడు 3 6లు అంటే 22 18 50. ఎందుకు 20 40 అవుతుందా? కొంచెం మ్యాక్స్లో వీక్ పడ్డాడు. 40 రన్స్ టార్గెట్తో ఇప్పుడు బరిలో దిగబోతున్నాడు సిద్ధు.